హలో ఎవ్రీవన్, కాన్షియస్ టాక్ విత్ పరిపత్రి ప్రోగ్రామ్కి స్వాగతం. ఈరోజు మనతో పాటు మేడం హౌ టు అట్రాక్ట్ రైట్ జాబ్ అనే కాన్సెప్ట్ గురించి మనందరికీ ఎంతో అద్భుతమైన జ్ఞానం అందిస్తా, మనతో పాటు ఇంటరాక్ట్ అవుతా, మనకున్న డౌట్స్, మనకి జాబ్ రిలేటెడ్ అవ్వచ్చు, ఎనీథింగ్ మనకున్న డౌట్స్ ఆర్ లైక్ ఈవెన్ అదర్ దెన్ దిస్ కాన్సెప్ట్ ఎనీ డౌట్స్ ఆర్ లైక్ మన మేడంతో మాట్లాడి మన ఒక ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవచ్చు. మనం ఏం వర్క్ చేస్తున్నాం ఆ వర్క్స్ గురించి చెప్పొచ్చు. లైక్ కంప్లీట్లీ ఇంటరాక్టివ్ సెక్షన్ విత్ పరి గారు. సో ఇంకెందుకు ఆలస్యం, ఓవర్ టు ద యూ మ్యామ్, హౌ టు అట్రాక్ట్ రైట్ జాబ్. ఈ మధ్య నేను చాలా మందితో వర్క్ చేస్తున్నాను. ఎవరంటే జాబ్ లే ఆఫ్ అయిపోయారు బికాస్ ఆఫ్ ఇప్పుడున్న ఎకనామిక్ కండిషన్స్ వల్ల, లేదా కొత్త జాబ్ కోసం వెతుకుతున్నారు. ఇప్పుడే కాలేజ్ గ్రాడ్యుయేట్స్ కొత్త జాబ్ కోసం వెతుకుతున్నారు, ఆర్ జాబ్ షిఫ్ట్ చేస్తున్నారు. వాళ్ళకి నచ్చలేదు ఆ జాబ్, చాలా పెయిన్స్ టేకింగ్గా ఉంది, అండ్ ఆ జాబ్ వదిలేసి వేరే జాబ్ కోసం చూస్తున్నారు. సో ఇలా 3 డిఫరెంట్ స్టేజెస్లో ఉన్న వాళ్ళతో ఐ బీన్ వర్కింగ్ లాట్ ఈ మధ్య. సో అందుకనే ఐ వాజ్ లైక్, ఓకే, లెట్స్ జస్ట్ టాక్ అబౌట్ ఇట్. ఏంటి, ఎలా చేయాలి మనం. ఐ థింక్ నేను ఈ విషయం ప్రతి ఒక్క క్లాస్లో, ప్రతి ఒక్క సెషన్లో నేను రిపీట్ చేస్తూనే ఉంటాను. మన జాబ్ అట్రాక్ట్ చేయడానికి ఫస్ట్ మనకి కావాల్సింది అఫ్ కోర్స్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ కావాలి, ఆర్ వాట్ ఎవర్ ద రిక్వైర్ స్కిల్ సెట్స్ అవన్నీ ఉండాలి, కరెక్ట్, అవన్నీ ఓకే. బట్ మోర్ దాన్ దాట్, ఒక జాబ్ అట్రాక్ట్ చేయాలి అంటే ఫస్ట్ మనం రైట్ మైండ్ సెట్ కావాలి. రైట్ మైండ్ సెట్ అంటే నేను ఆ జాబ్కి డిజర్వ్ చేస్తాను, ఐఎమ్ వర్దీ ఆఫ్ దట్ జాబ్, అంటే ఆ యొక్క పొజిషన్ని నేను చాలా ఈజీగా ఐ కెన్ డూ ఇట్ అనే ఒక ఫస్ట్ కరెక్ట్ రైట్ మైండ్ సెట్ రావాలి. ఒక జాబ్ అట్రాక్ట్ చేయాలి అంటే ఫస్ట్ వాట్ ఐ విల్ సే టు ఆల్ ద యూత్ ఆర్ టు ఎనీ స్టేజ్ మీ కెరియర్లో ఉంటే, ఫస్ట్ డోంట్ సెటిల్. అంటే ఏది వస్తే అది చాలు, అరే అది వచ్చిందే గ్రేట్ అన్న ఒక యాటిట్యూడ్లో ఉండద్దు. దెర్ ఆర్ 3 types ఆఫ్ పీపుల్. ఓకే, 3 types ఆఫ్ పీపుల్. ఫస్ట్ టైప్ ఆఫ్ పీపుల్ ఏంటి, మన ఫియర్స్కి మనం సరెండర్ అయిపోయి అరే ఏదో ఒకటి వచ్చింది, ఇదే ఉంది, అదే చాలా గ్రేట్, నేను చాలా హ్యాపీగా ఉన్నాను లైఫ్లో, అంటే కాంప్లసెన్స్ అయిపోవడం. మన ఫియర్స్కి మనం సరెండర్ అయిపోయి ఇదే నా లైఫ్లో ఉంది, ఇదే నాకు బెస్ట్, ఇదే నేను చేయగలను అని అనుకోవడం. అది ఫస్ట్ టైప్ ఆఫ్ పీపుల్. సెకండ్ టైప్ ఆఫ్ పీపుల్ ఏంటి, పార్షియల్గా ఫియర్స్కి సరెండర్ అవ్వడం. పార్షియల్గా అంటే బిగ్ డ్రీమ్స్ ఉండొచ్చు, అంబిషియస్ ఉండొచ్చు, కానీ అది మనం విత్ సమ్ రీజన్ మనం ఎదగలేకపోతున్నాం ముందరికి. ప్రమోషన్ కోసం చాలా వర్క్ చేస్తున్నాం, కానీ ఎందుకో అది రావట్లేదు మన దగ్గరికి. ఆ టైంలో పార్షియల్గా ఫియర్ మేబీ రాదేమో, ఎనీ ఫియర్, మేబీ నేను ఇనఫ్ కాదేమో, మేబీ నాకు లక్ లేదేమో. ఇంకొక గ్రేట్ పాయింట్ ఏంటంటే లక్ లేదు నా దగ్గర, ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ జస్టిఫికేషన్. సో పార్షియల్గా ఫియర్స్కి మనం సబ్మిట్ అయ్యి మన గోల్స్కి గివప్ చేసి మనం సెటిల్ అయిపోతాం మన లైఫ్లో. అండ్ మేబీ ఆ టైంలో మీ కలీగ్ ఆర్ వేరెవర్ ఇంకెవరన్నా ముందుకు వెళ్తే కొంచెం జెలస్ కూడా ఫీల్ అవుతాం, కొంచెం కంపెటిటివ్ జెలస్ కూడా ఫీల్ అవుతారు. సో దిస్ ఇస్ సెకండ్ టైప్ ఆఫ్ పీపుల్. ద థర్డ్ టైప్ ఆఫ్ పీపుల్ ఆర్ ఎవరు అంటే గో గెటర్స్, అంటే ఏది వచ్చినా సాధించాలి. ఈ థర్డ్ టైప్ ఆఫ్ పీపుల్ ఆర్ ద టాప్ సక్సెస్ఫుల్ పీపుల్, టాప్ అచీవర్స్, హై పొజిషన్లో ఉన్నవాళ్ళు. అండ్ నా హై పొజిషన్లో ఉండాలి అంటే కాంపిటీషన్గా ఉండాలి. నా మోస్ట్ ఆఫ్ ద కార్పొరేట్స్లో మనం చూస్తాం ఏంటి, చాలా కాంపిటీషన్, చాలా మ్యానిపులేషన్. మేబీ బాస్ దగ్గర యూనో నేనే చేస్తున్నాను క్రెడిట్ అంతా తీసుకోవడం, వి సీ లాట్ ఆఫ్ అలాంటివి చాలా మనం చూస్తాం మన కెరియర్లో. సో మీరు చెప్పండి, ఇది యాక్చువల్లీ ఇండియాలో అవుతుందా లేదా అనేది ఐ వాంటెడ్ టు హియర్ ఫ్రమ్ యూ గైస్ టుడే. సో ఇలా థర్డ్ టైప్ ఏంటంటే గో గెటర్స్, సాధించడం, ఏదొచ్చినా నో ఎక్స్క్యూజ్. ఇది థర్డ్ టైప్, అంటే ఫియర్స్ని ఓవర్కమ్ అయ్యి, రెసిస్టెన్స్ని ఓవర్కమ్ అయ్యి మన గోల్స్ని అచీవ్ చేయడం, మన సక్సెస్కి
సాధించడం. ఇది థర్డ్ టైప్. నా టుడే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనము ఎందుకు మన కెరియర్లో ముందుకు వెళ్ళలేకపోతున్నాం. ఇన్ఫ్యాక్ట్ బై ద వే గైస్, ఈ సండే నుంచి ఇండియా టైం 10 PM, కొంచెం లేట్, బట్ ఎవ్రీ సండే ఫర్ 5 weeks నేను లీడర్షిప్ మాస్టర్ క్లాసెస్ చేస్తున్నాను. సో యూ కెన్ డెఫినెట్లీ జాయిన్ ఇన్ లీడర్షిప్ కోచింగ్ కోసం, లీడర్షిప్ మాస్టర్ మైండ్ కోసం. ఇట్స్ అ ఫ్రీ మాస్టర్ క్లాసెస్ 5 weeks. ఇది ఒక 6-month లీడర్షిప్ మాస్టర్ మైండ్కి ఒక పార్ట్ అనమాట. సో డెఫినెట్లీ యూ కెన్ జాయిన్. ఈ సండే నుంచి మొదలవుతోంది. సో ఐ విల్ షేర్ ద లింక్. మన అడ్మిన్ అందరితో షేర్ చేస్తారు. మన ఫియర్స్, మన యొక్క యాంగ్జైటీ, మన యొక్క కాన్సెప్ట్, మన గురించి మనం ఏమనుకుంటున్నాం, మన యొక్క ఫియర్సే మన యొక్క రైట్ జాబ్ అట్రాక్ట్ చేయడానికి ముందు అడ్డు వస్తుంది అనమాట. అంటే ఎలాగా? ఫస్ట్ రైట్ జాబ్ అట్రాక్ట్ చేయాలంటే క్లారిటీగా ఉండాలి. మనకి ఏం కావాలి, ఎలాంటి జాబ్ కావాలి. ఫస్ట్ ఒక జర్నల్ తీసుకొని రాయాలి మనం. ఫస్ట్ కొంచెం బయట ఏది ఉంది జాబ్స్, దాన్ని బట్టి మన రెజ్యూమే చేయడం కాదు. దట్ ఈస్ అ రాంగ్ మెథడ్. అండ్ అఫ్ కోర్స్ మనం అందరం అదే చేశాం. నేను కూడా అదే చేశాను వెన్ ఐ వాంటెడ్ టు గెట్ అ జాబ్. బయట ఏం జరుగుతోంది, దాన్ని బట్టి రెజ్యూమే, ఒక్కొక్క జాబ్కి ఒక్కొక్క రెజ్యూమే చేంజ్ అవుతూ వస్తుంది. ఐఎమ్ ష్యూర్ మీరు ఇది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. బట్ ద రియల్గా మనం అట్రాక్ట్ చేయాలి అంటే ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. జాబ్స్ అక్కడ ఉన్నా లేకపోయినా మన మైండ్ సెట్ వల్ల మనం దాన్ని క్రియేట్ చేయగలం. సో ఐ విల్ టెల్ యూ అన్ ఎగ్జాంపుల్. ఓకే, విత్ మై జాబ్, నేను అగైన్ ఐ వాజ్ విత్ IBM ఫర్ 12 years. ఓకే, 12 years తర్వాత నేను అదే నా ట్రావెలింగ్ జాబ్ ఉండింది. అంటే నేను మండే ఫ్లైట్ ఎక్కాలి, థర్స్డే అగైన్ బ్యాక్ హోమ్. సో కంటిన్యూస్గా ఎవ్రీ వీక్ మండే టు థర్స్డే ఫర్ 10 years ఐ వాజ్ ట్రావెలింగ్. ఓకే, సో అంటే నా సండే రాగానే బ్యాగ్ సర్దడం, పొద్దున మండే మార్నింగ్ 4 AM క్యాబ్లో కూర్చోవడం, ట్యాక్సీలో కూర్చోవడం, ఎయిర్పోర్ట్కి వెళ్ళడం, 6 o'clock ఫ్లైట్ తీసుకోవడం, మళ్ళీ అక్కడ 3 nights హోటల్లో ఉండడం. ఓకే, ఒక్కదాని. అండ్ దెన్ మళ్ళీ థర్స్డే ఆఫ్టర్నూన్ టేక్ అ ఫ్లైట్ బ్యాక్ హోమ్, ఫ్రైడే వర్క్ ఫ్రమ్ హోమ్, సాటర్డే మళ్ళీ సండే బ్యాక్ ప్యాక్, మళ్ళీ మండే మార్నింగ్ వెళ్ళడం. ఇలా నేను 10 years వర్క్ చేశానండి. 10 years. సో ఎప్పుడైతే అఫ్ కోర్స్ ముందర చాలా బాగుంటుంది, చాలా ఎంజాయ్మెంట్గా ఉండింది. ఎందుకంటే మైల్స్ వస్తున్నాయి, హోటల్ మైల్స్ వస్తున్నాయి, డిఫరెంట్ ప్లేసెస్కి ట్రావెల్ చేస్తున్నాము, ఫ్లైట్ మైల్స్ వస్తున్నాయి, ఇవన్నీ. కానీ కొన్నాళ్ళ తర్వాత కొంచెం బోరింగ్ అనిపించింది. అండ్ దెన్ కొంచెం అగైన్ లోన్లీ. యూఆర్ జస్ట్ అలోన్ ట్రావెలింగ్. మళ్ళీ ఫ్యామిలీని మిస్ చేయడం, ఇంటికేమో ఓన్లీ వీకెండ్స్ కోసం రావడం. సో ఇట్ వాస్ గెటింగ్ లిటిల్ మొనాటనస్. సో దెన్ ఎప్పుడైతే నేను ప్రెగ్నెంట్ అయ్యానో, అఫ్ కోర్స్ ఇంకా ప్రెగ్నెంట్ అయ్యాక ఇంకా ఐ వాజ్ హ్యావింగ్ మై ఫస్ట్ కిడ్. అప్పుడు దెన్ ఐ డిసైడెడ్కి అరే ఈ ట్రావెలింగ్ జాబ్ నాకు సరిపోదు, ఎందుకంటే బేబీని ఇంట్లో వదిలేసి ఎలా నేను ట్రావెల్ చేస్తాను. సో నేను దెన్ నాకు కొత్త జాబ్ కావాలి. అప్పుడు నేను మెరీలాండ్లో ఉన్నాను అనమాట. నాకేం చెప్పేవారంటే నా ఫీల్డ్లో, నేనున్న ఆ ఫీల్డ్లో ఆ టైంలో అక్కడ ఓన్లీ ఫెడరల్ జాబ్స్ ఉన్నాయి. ఓకే, ఓన్లీ ఫెడరల్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్ లేవు. సో అందరూ ఆ టైంకి నేను ఇక్కడ యుఎస్లో ఉన్నాను, యుఎస్ సిటిజన్ కాదు. సో దెన్ అందరూ ఓన్లీ సిటిజన్కి జాబ్స్ ఇస్తారు, వీసా కానీ గ్రీన్ కార్డ్ ఉంటే జాబ్స్ లేవు అని ప్రతి ఒక్కరు మేబీ యూ హ్యావ్ టు మూవ్ అవ్వాలేమో, మేబీ ట్రావెల్ చేయాలేమో, ఇదే ఆప్షన్స్ ఉన్నాయి, ఎలా. దెన్ ఐ డిసైడెడ్. ఓకే, నా మేనిఫెస్టేషన్ స్టోరీ చెప్తున్నాను మీకు. మొత్తం నా అవుట్ సైడ్ రియాలిటీ, నా యొక్క పియర్స్ కానీ కొలీగ్స్ కానీ అందరూ ఏం చెప్తున్నారు, ఇక్కడ నీ ఫీల్డ్లో జాబ్స్ లేవు, ఓన్లీ ఫెడరల్ జాబ్స్ ఉన్నాయి, దానికి చాలా క్లియరెన్సెస్ కావాలి, చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ సిటిజన్షిప్ కావాలి. సో బేసిక్గా నీకు జాబ్ ఇక్కడ దొరకదు, ఓన్లీ ట్రావెలింగ్ జాబే నీకు ఉంటుంది అని. కానీ నేను ఎవ్వరి మాటలు వినలేదు. నేను అన్నాను ఐ డోంట్ కేర్ బయట ఎలా ఉందో, నాకు ఇక్కడే జాబ్ దొరుకుతుంది. సో అప్పుడు నేనేం చేశాను, ఒక పేపర్ తీసుకున్నాను, పేపర్ తీసి రాయడం మొదలెట్టాను.
ఎగ్జాక్ట్గా నాకు ఏం కావాలి. నాకు ఎక్కువ అంటే ఎక్కువ స్ట్రెస్ఫుల్ జాబ్లో ఒక ఆ పొజిషన్లో ఉండాలని లేకుండే. సో నేను 8 to 5 ఈజీ జాబ్లో ఉంటాను అని చెప్పి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, నా జాబ్ 15 minutes ఇంటి నుంచి 15 minutes దూరంలో ఉంటుంది అని కూడా రాశాను. అదే రాశాను, ఎగ్జాక్ట్గా 15 minutes దూరంలో ఉంటుంది అని సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏం రాశానంటే, నాకు ఎగ్జాక్ట్గా నేను ఏ అయితే పే కావాలి అనుకున్నానో ఆ పే రాశాను అనమాట. నాకు ఎంత ఆఫర్ వస్తుంది అని. దట్ ఈస్ ద థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ ఏం రాశానంటే, ఐఎమ్ సరౌండెడ్ బై ఆపర్చునిటీస్. అంటే నేను ఆపర్చునిటీస్తో సరౌండెడ్ అయ్యాను, నాకు చాలా డిఫరెంట్ పాసిబిలిటీస్ ఓపెన్ అవుతాయి అని. ఇలా 4 points రాసి దాన్ని పక్కన పెట్టాను. సో దిస్ ఇస్ మై ఇంటెన్షన్. ఇట్స్ యాక్చువల్ స్టోరీ గైస్, ఇట్స్ యాక్చువల్ స్టోరీ. పక్కన పెట్టాను. సో నవంబర్లో ఐ థింక్ అక్టోబర్ నుంచి అనుకున్నాను అనమాట జాబ్ షిఫ్ట్ చేద్దాము అని. అప్పటి నుంచి అగైన్ దెన్ మై హస్బెండ్ వాజ్ లైక్, హస్బెండే కాదు అందరూ, జాబ్స్ ఊరికే అలా రావు, చాలా దానికోసం రెజ్యూమే తయారు చేయాలి, అన్ని చోట్ల అప్లై చేయాలి, అదంత ఈజీగా ఎలా వస్తుంది, అదంత ఈజీగా రాదు అని. బట్ ఇన్ మై మైండ్ అగైన్ నేను అందరి మాటలు విన్నాను కదా. సో నేను డిసైడ్ చేసుకున్నాను, నాకు ఏది కావాలో అది వస్తుంది అంతే. బయట ఎలా ఉన్నా, బయట రియాలిటీ ఎలా ఉన్నా, నా యొక్క పర్సనల్ రియాలిటీ నేను డిసైడ్ చేస్తాను. బయట యొక్క టాక్ నన్ను ఎఫెక్ట్ చేయనీయలేదు నేను. అంటే ఎకానమీ బాగాలేదు, జాబ్స్ లేవు, జాబ్స్ రావు, మన స్కిల్స్ లేవు, ఇలాంటివన్నీ చెప్తారు కదా బయట, అవన్నీ నేను వినలేదు. సో దెన్ వాట్ ఐ డెడ్ వాజ్, అక్టోబర్ నుంచి నా రెజ్యూమే తయారు చేసి అగైన్ నేను ఏం పెట్టాలి అనుకున్నాను, ఓకే, అవన్నీ పెట్టి దెన్ ఐ థింక్ ఎర్లీ డిసెంబర్లో స్టార్టెడ్ అప్లైయింగ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, క్లారిటీ ఉండాలి మనకి ఏది కావాలి, మనకి ఎలాంటి జాబ్ కావాలి, ఎలాంటి పీపుల్ కావాలి. బికాస్ అదే మీ ఆపర్చునిటీ మీరు డిసైడ్ చేయడానికి. జాబ్లో వెళ్ళాక అరే టీం బాగాలేదు, స్ట్రెస్ ఎక్కువ, సఫర్ అవ్వడం కంటే ముందరే మన క్లారిటీగా ఉంటే మన కరెక్ట్ థింగ్ అట్రాక్ట్ చేస్తాం మన లైఫ్లో. సెకండ్ థింగ్ ఏంటంటే, ఊరికే రెజ్యూమే క్రియేట్ చేసి ఇంట్లో కూర్చోవడం కాదు, దాన్ని మనం పెట్టాలి, అంటే అది మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి, అప్లై చేయాలి. సో అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ ఐ థింక్ డిసెంబర్లో ఎగ్జాక్ట్గా నేను యాక్చువల్లీ ఇంటి నుంచి డ్రైవ్ చేస్తూ 15 minutesలో ఒక కంపెనీ ఉంది. నేను ఆ కంపెనీని చూసి అనుకున్నాను అనమాట, ఓకే దిస్ ఇస్ వేర్ ఐ షుడ్ గెట్, ఎందుకంటే ఎగ్జాక్ట్ 15 minutes ఫ్రమ్ ద హోమ్. అండ్ అక్కడ నేనైతే ఏ సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నానో ఆ సాఫ్ట్వేర్ అక్కడ ఇంప్లిమెంట్ చేయలేదు. సో ఐ వాజ్ లైక్, అక్కడ లేదు కదా ఎలా వస్తుంది అని అగైన్ క్వశ్చన్. బై డిసెంబర్ ఎగ్జాక్ట్గా అదే కంపెనీ నుంచి ఎగ్జాక్ట్గా నాకు ఏది కావాలో అదే జాబ్ కేమ్ అడ్వర్టైజ్ అయింది. సో ఇమ్మీడియట్గా, ఇన్ఫ్యాక్ట్ కొంచెం డిఫరెంట్ స్కిల్ సెట్స్ అడిగారు, బట్ ఇమ్మీడియట్గా ఐ అప్లైడ్ దర్. వాట్ ఎవర్ ఐ హ్యాడ్ ఐ అప్లైడ్. By end of December, phone call from HR that we want to interview you, okay? By end of December, exact same company and exact same software కోసం ఇంటర్వ్యూ వచ్చింది. ఇంటర్వ్యూ వచ్చే ముందర first you have to, more than skill sets, mindset extremely important. How you present yourself. Remember, మన యొక్క ఎనర్జీ, మనం బయట మన యొక్క రియాలిటీ, మన యొక్క ఎనర్జీ ప్రొజెక్ట్ చేస్తూ ఉంటుంది. మనలో డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ ప్రొజెక్ట్ అవుతాయి. మనలో కాన్ఫిడెన్స్ లేకపోతే, లో కాన్ఫిడెన్స్ లేకపోతే అది ప్రొజెక్ట్ అవుతుంది. ఆ ఎనర్జీని సెన్స్ చేస్తారు. దిస్ ఈస్ ద లా ఆఫ్ యూనివర్స్. ఎలా అయితే గ్రావిటీ ఉంటుందో అలాగే మన యొక్క ఎనర్జీ కాన్స్టెంట్లీ రిఫ్లెక్ట్ అవుతుంది మన రియాలిటీలో. దట్ ఈస్ ద లా. అందుకే మన థాట్స్, మన బిలీఫ్స్, మన వర్డ్స్, మన ఎనర్జీ ఎలా ఉంటే బయట నుంచి అలాంటి రెస్పాన్స్ వస్తుంది మనకి. సో నాకు ఆ జాబ్లో ఏది కావాలో ఫస్ట్ ఆ యొక్క ఎనర్జీని నేను దాన్ని ఇన్స్టాల్ చేయాలి నాలో. సో అందుకని ద నెక్స్ట్ థింగ్ వాట్ ఐ డిడ్ వాస్, బిఫోర్ అగైన్ రిమెంబర్ నేను అవన్నీ రాసుకున్నాను. సో హెచ్ఆర్ వచ్చి ఓకే యునో వాట్, ఒక ఇంటర్వ్యూ సెట్ చేస్తాము అనేది. ఓకే గ్రేట్ అన్న.
So the next interview was 5 directors from that company, and they were asking me అన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. మీకు ఎంత ఆ జాబ్ కావాలో వాళ్ళకు కూడా ఆ జాబ్ మీరు అంతే కావాలి. ఫస్ట్ వాట్ యు సీక్ ఈస్ సీకింగ్ యూ. రూమీ స్టేట్మెంట్. వాట్ యు సీక్ ఈస్ ఆల్వేస్ సీకింగ్ యూ. జనరల్ మిస్టేక్ మనం ఏం చేస్తామంటే, మనకి ఒకవేళ జాబ్ లేదు, డెస్పరేట్ సిచ్యువేషన్లో ఉన్నాము అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ పిఎంసీలో నేను జాబ్ అప్లై చేస్తున్నాను. ఓకే, లెట్స్ సే ఐఎమ్ అప్లైయింగ్ టు పిఎంసీ, అండ్ దెన్ నవ్కాంత్ ఆర్ ఆనంద్ ఇస్ ఇంటర్వ్యూయింగ్ మీ. దెన్ వాళ్ళు అడుగుతారు నన్ను, పరి కెన్ యూ డూ ఎడిటింగ్ వర్క్, పరి కెన్ యూ డూ గ్రాఫిక్స్ వర్క్, ఇది చేయగలవా, అది చేయగలవా అని. దెన్ ఐఎమ్ లైక్ ఎస్ ఐ కెన్ డూ ఇట్, ఎస్ ఐ కెన్ డూ ఇట్. ఒకవేళ జాబ్ కావాలి అంటే అఫ్ కోర్స్ ఐఎమ్ గోనా సే ఎస్ నేను చేయగలను, అది చేయగలను అని. ఇంకా నేను లేట్ వర్క్ చేయగలను, లేకపోతే ఇంత వర్క్ చేయగలను అని నేను అంటాను. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ యూ ఆల్సో, మనం కూడా క్వశ్చన్స్ అడగాలి. హౌ నా వర్క్, ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, దిస్ ఇస్ టు అందరు ఇంటర్వ్యూస్కి వెళ్ళే వాళ్ళందరికీ 3 questions యూ మస్ట్ ఆస్క్. మన జాబ్ ఎలా ఇంపాక్ట్ చేస్తుంది మొత్తం కంపెనీ, ఒక బయట వరల్డ్కి ఎలా ఇంపాక్ట్ చేస్తుంది మన జాబ్. బికాస్ ఏ జాబ్ కానీ, అది ఒక ఎడిటింగ్ వర్క్ కానివ్వండి, గ్రాఫిక్ వర్క్ కానివ్వండి, వెన్ యూ ఆస్క్ అ క్వశ్చన్, అంటే ఈ క్వశ్చన్ అడిగారు అనుకోండి, మీ జాబ్, మీ వర్క్ ఎలా ఒక గ్లోబల్గా ఇంపాక్ట్ అవుతుంది అని అడిగితే, హైరింగ్ వాళ్ళకి అర్థమవుతుంది మీరు ఒక ఓన్లీ జాబ్ కోసం కాలేదు, మీకు ఒక పర్పస్ ఉంది, ఆ పర్పస్ ఫుల్ఫిల్ చేయడానికి వచ్చారు అని. దాట్ గివ్స్ మోర్ కాన్ఫిడెన్స్. అందుకే ఈ క్వశ్చన్ ఎప్పుడు అడగాలి, ఎలా నా జాబ్, నా యొక్క ఎఫర్ట్ ఇంపాక్ట్ అవుతుంది మొత్తం కంపెనీకి. ఓకే, దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడగాలి. సెకండ్ ఏంటంటే, మీరు కూడా క్వశ్చన్స్ ఎలా ఉంటుంది, టీం ఎలా ఉంటుంది, ఏంటి క్వశ్చన్స్ అడగాలి. అంతేగాని అన్నిటికీ ఎస్ 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 అనకూడదు, క్వశ్చన్స్ అడగాలి. హౌ, టెల్ మీ అబౌట్ యువర్ టీమ్ కల్చర్ ఏంటి, ఆర్గనైజేషన్ కల్చర్ ఏంటి, ఎలా ఉంటుంది. ఆస్క్ సర్టన్ క్వశ్చన్స్. అండ్ బికాస్ ఆ జాబ్ అనేది మీ 80% ఆఫ్ యువర్ డే ఆర్ 70% ఆఫ్ యువర్ డే మీరు అందులో ఉంటారు. సో ఆ ఎన్వైరన్మెంట్ మీకు సూట్ అవుతుందా లేదా అని ఫస్ట్ నుంచే యూ షుడ్ ఆస్క్ దట్ క్వశ్చన్. అగైన్ బికాస్ మళ్ళీ మైండ్ సెట్లో ఇదే అరే ల్యాక్ నుంచి మనం ఎప్పుడు ఆపరేట్ చేయదు. 2 types ఆఫ్ కాన్షియస్నెస్ ఉంటుంది, అబండెన్స్, స్కేర్సిటీ, ల్యాక్. ఒక టైంలో మనం ఎయిదర్ అబండెన్స్లో ఉంటాం యా ల్యాక్లో ఉంటాం, రెండిట్లో ఎప్పుడు ఒకసారి ఉండం మనం. సో మనం ల్యాక్లో ఉన్నప్పుడు, అరే ఈ జాబ్ పోతే మళ్ళీ జాబ్ రాదు, అరే నేను చేయకపోతే ఎలాగా, మళ్ళీ నాకు ఆ పొజిషన్ రాదేమో. సో ఇలాంటి ల్యాక్ మైండ్ సెట్తో ఉంటే మనం అలాంటి ఎక్స్పీరియన్సెస్ అట్రాక్ట్ చేస్తాం. ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ అంటే అబండెన్స్లో ఉంటామో, మనకి ఏది రావాలో అది వస్తుంది. ఫస్ట్ పాయింట్, ఏది రావాలో అది వస్తుంది అనే ఒక మైండ్ సెట్లో ఉండి, సెకండ్ పాయింట్ ఏంటంటే దానికోసం వర్క్ చేయాలి. ఊరికే ఇంట్లో కూర్చొని విష్ చేయడం కాదు, ప్రే చేయడం కాదు, వర్క్ చేయాలి, వెళ్ళాలి, అందరి దగ్గరికి వెళ్ళి రెజ్యూమే ఇవ్వాలి. పరి నేను ఐఎమ్ లింక్డ్ఇన్లో పెట్టండి, ఐఎమ్ ఓపెన్ టు వర్క్, దెర్ ఇస్ నో షేమ్. అగైన్ డోంట్ లెట్ యువర్ ఈగో కమ్ ఇన్ ద వే. అంటే మన ఈగో ఇట్ షుడ్ నాట్ కమ్ ఇన్ ద వే. వర్క్ కావాలి అంటే యూ షుడ్ ఆస్క్. లాస్ట్ టైం మొన్ననే నేను లింక్డ్ఇన్లో వెళ్ళి ఐ సెడ్ ఐఎమ్ ఓపెన్ టు వర్క్ విత్ ఆర్గనైజేషన్స్, మెడిటేషన్ టీచ్ చేయడానికి. So and so many people reached out to me, Are Pari, here we are looking for here. So don't be afraid to start from zero. Don't be afraid to start to ask anyone. And mana resume అందరి విజిబుల్ గా ఉండాలి. సెకండ్ థింగ్ ఏంటంటే విజిబిలిటీ ఈజ్ ద కీ. మీరు డెస్క్ వెనకాల కూర్చొని 14 hours 15 hours వర్క్ చేసి బాస్కి ముందర వచ్చి బాస్కి తర్వాత వెళ్ళి చేస్తే, ఓ నేను ఇంత వర్క్ చేస్తున్నాను, నా బాస్ చూస్తారు కదా, నాకు ప్రమోషన్ ఇస్తారు కదా అనుకుంటే అది అవ్వదు. యూ మస్ట్ బి విజిబుల్. గెట్ అవుట్ ఆఫ్ ద ఫియర్. విజిబుల్గా ఉండాలి. యూ షుడ్ బి హసల్. గో అండ్ ప్రెజెంట్ యువర్ సెల్ఫ్. టాక్ టు యువర్ బాస్. టెల్, హే, if Ishwar is my boss, I'll be like, Ishwar, let's go out for dinner, let's go out for lunch. అంటే మనం
మన బాస్తో మాట్లాడడానికి, ఆ బాస్తో వాట్ ఎవర్ ద లీడర్షిప్ టీమ్తో మాట్లాడడానికి భయపడకూడదు. బీ ప్రోయాక్టివ్. ఏదైనా కమ్యూనికేషన్లో బీ ప్రోయాక్టివ్. దట్ ఈస్ ద నంబర్ 1 కీ. బికాస్ మన ఫియర్సే మనల్ని ఇట్ వోంట్ లెట్ us మూవ్ ఫార్వర్డ్. సో ఫస్ట్ థింగ్ ఏంటి? క్లారిటీ. క్లియర్గా ఉండాలి మనకి ఏది కావాలో. సెకండ్ థింగ్, అది కాన్స్టెంట్గా ఇంప్లిమెంట్ చేయాలి అంటే మన మైండ్ సెట్ మీద వర్క్ చేస్తూ ఉండాలి. మన దగ్గర టెక్నికల్ స్కిల్స్ ఉండి, సర్టిఫికేట్స్ ఉండి, అయినా మనం రైట్ జాబ్ అట్రాక్ట్ చేయలేకపోతున్నాము అంటే మన గురించి మనం ఏం ఆలోచిస్తున్నాం, మన గురించి మనం ఏం బిలీవ్ చేస్తున్నాం, అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, టేక్ యాక్షన్. గో అవుట్ దేర్, ఆస్క్ క్వశ్చన్స్. రిమెంబర్, మీరు ఏదైతే వెతుకుతున్నారో అదే మిమ్మల్ని కూడా వెతుకుతోంది. సో అక్కడ జాబ్ ఉంది. ఏది ఊరికే మనలో డిజైర్ రాదు. ఆ డిజైర్ వచ్చిందంటే దానికి ఒక మీన్స్ ఉంటుంది. సో సీక్ అవుట్, బీ విజిబుల్, అందరితో వెళ్ళి మాట్లాడాలి, రెజ్యూమే పంపించాలి. బీ హసల్. ఇంట్లో కూర్చొని అరే జాబ్ రాలే అని ఏడుస్తే ఏమి కాదు. యూ హ్యావ్ టు బీ అవుట్ దేర్. వేరే డిఫరెంట్ గ్రూప్స్తో మాట్లాడాలి, వేరే డిఫరెంట్ ఫ్రెండ్స్తో చేయాలి. మన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. మన ఇదే నా ఫ్రెండ్స్, వీళ్ళతో నేను మాట్లాడతాను కాదు. టు ఆల్ ద PSSM లీడర్స్, మనకి మన ధ్యాన జగత్ కావాలి అంటే మన గ్రూప్స్తోనే తిరిగితే ధ్యాన జగత్ అవ్వదు. రైట్? ఐఎమ్ టాకింగ్ టు ఆల్ ద లీడర్స్. ఇప్పుడు PSSM లీడర్స్, మన గ్రూప్తోనే, మన వాళ్ళతోనే, మన మెడిటేటర్స్తోనే మాట్లాడుతూ ఉంటే ధ్యాన జగత్ ఎలా అవుతుంది? అవ్వదు. వేరే గ్రూప్స్లో మనం వెళ్ళాలి. వేరే గ్రూప్స్లో మనం మన ఫస్ట్ అక్కడ వెళ్ళి ఇన్వాల్వ్ అయ్యి తర్వాత ధ్యానం గురించి చెప్పాలి. అంటే అన్కంఫర్టబుల్ అవ్వాలి. ఎక్కడైతే కంఫర్ట్ ఉంటుందో అక్కడ గ్రోత్ ఉండదు. ఎక్కడైతే కంఫర్ట్ ఉంటుందో అక్కడ గ్రోత్ ఉండదు. మన అన్కంఫర్టబుల్ అవ్వాలి అంటే వేరే గ్రూప్స్తో వెళ్ళి మాట్లాడాలి. ఎప్పుడు మన వాళ్ళతోనే అరే శాకాహారి జై 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 అనుకుంటే మన ఛానల్లోనే చెప్తుంటే ఎలా అవుతుంది? అవ్వదు. ధ్యాన జగత్ అవ్వదు. టు ఆల్ ద PSSM లీడర్స్, డైరెక్ట్లీ ఐఎమ్ టాకింగ్ టు యూ. మన ఈగో, మన కంఫర్ట్ నుంచి బయటికి రావాలి. ఫస్ట్ ప్రోగ్రెస్ అవ్వాలి అంటే, ఒక గ్రూప్ కాన్షియస్నెస్తో మనం ముందుకు వెళ్ళాలి అంటే ఎప్పుడు మనం వేరే గ్రూప్స్తో, వేరే అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్లో ఉండాలి. ఎప్పుడు వెజిటేరియన్స్కి ధ్యానం చెప్తే కుదరదు. మనం బయటికి వెళ్ళి అర్థం చేసుకొని, ఎందుకంటే అంతా ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే, ఐ నో కొంచెం టాంజెంట్ షిఫ్ట్ అయింది ఇక్కడ కెరియర్ నుంచి, బట్ దిస్ ఇస్ ఇంపార్టెంట్. టాకింగ్ అబౌట్ PSSM లీడర్స్. ఇక్కడ ఎప్పుడైతే మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలంటే మన అందరం ఒకటి, ప్రతి ఒక్కళ్ళు ఒకటే. ద హోల్ యూనివర్స్, ఆల్ బీయింగ్స్ ఆర్ వన్. మనం ఒక్కటే సోర్స్ నుంచి వస్తాం, ఒక్కడి నుంచే వెళ్తాం. ప్రతి ఒక్క మర్డరర్, ప్రతి ఒక్క రేపిస్ట్ ఒక బుద్ధుడు అవుతాడు. రిమెంబర్ దాట్. ప్రతి ఒక్క మర్డరర్ కూడా బుద్ధుడే అవుతాడు ఆఫ్టర్ 500 లైఫ్ టైమ్స్, 1000 లైఫ్ టైమ్స్. కానీ తనలో కూడా ఒక పొటెన్షియల్ ఉంది, బుద్ధుడు అయ్యే సీడ్ ఉంది. సో ఆ సీడ్కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అరే వీళ్ళు నాన్ వెజిటేరియన్స్, మన వాళ్ళు కాదు. వీళ్ళు పూజలు చేస్తారు, మన వాళ్ళు కాదు. వీళ్ళు ధ్యానం చేయరు, మన వాళ్ళు కాదు. ప్రతి ఒక్కరూ మన వాళ్ళే. అందుకే PSSMలో ఇంక్లూజివిటీ అనేది ఉంది. సో వీ మస్ట్ రెస్పెక్ట్ ఆ పొటెన్షియల్, ఆ సీడ్, ఆ బుద్ధుడు అయ్యే సీడ్ ప్రతి ఒక్కరిలో ఉంది. సో వీ రెస్పెక్ట్ దాట్ అండ్ దాన్ని గుర్తించి దానికి అప్రిషియేట్ చేస్తాం మనం. బిగ్గెస్ట్ వైబ్రేషనల్ షిఫ్ట్ ఎలా అవుతుందంటే అప్రిసియేషన్. ఎవరైతే అప్రిషియేట్ చేస్తామో, ఎవరైతే గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ చెప్తామో, ఇమ్మీడియట్గా ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ అవుతుంది. కాంపిటీషన్ నుంచి, జడ్జ్మెంట్ నుంచి ఇమ్మీడియట్గా ఎక్స్పాన్షన్కి షిఫ్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనం కాంపిటీషన్ అండ్ జడ్జ్మెంట్లో ఉంటామో, ఎనీవే ఇన్ ఎనీ సిచ్యువేషన్, జాబ్ కానీ, కెరియర్ కానీ, రిలేషన్షిప్ కానీ, ఎప్పుడైతే మనం ఆ యొక్క ఫ్రీక్వెన్సీలో ఉంటామో మనము ల్యాక్లో వెళ్ళిపోతాం, ఒక రెస్ట్రిక్షన్లో వెళ్ళిపోతాం. సో మనం ఇన్ఫ్లుయెన్స్ చేయలేం. మనం ఎప్పుడూ డిఫెండింగ్ మోడ్లోనే ఉంటాం, సర్వైవల్ మోడ్లోనే ఉంటాం. ఇంకా మనం గ్రోత్ అనేది లేదు. వీఆర్ జస్ట్ స్ట్రగ్లింగ్ అక్కడ. సో షిఫ్ట్ అవ్వాలి అంటే ద గ్రేటెస్ట్ టూల్స్ గ్రాటిట్యూడ్, అప్రిసియేషన్. మీకు జాబ్ నచ్చలేదంటే ఇట్స్ ఓకే. ఫస్ట్ అప్రిషియేట్ వాట్ యూ హ్యావ్ అండ్ విజువలైజ్ వాట్ యూ వాంట్.
ఫస్ట్ మనం ఎక్కడ ఉన్నామో దాన్ని అప్రిషియేట్ చేయాలి, దానికి గ్రాటిట్యూడ్ ఇవ్వాలి. తర్వాత ఏది కావాలో దాన్ని అట్రాక్ట్ చేయాలి అంటే దాన్ని విజువలైజ్ చేసుకోవాలి. సో దీస్ ఆర్ ద 2 థింగ్స్. ఐ నో లహరి కొంచెం ఐ స్పోక్ డిఫరెంట్ టాపిక్, బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ అందరు PSSM లీడర్స్ వింటున్నప్పుడు ఇట్స్ ఇంపార్టెంట్. మనము మన గ్రోత్ నుంచి బయటికి రావాలి, మన అన్కంఫర్టబుల్ అవ్వాలి, అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్లో ఉండాలి. మనము ఎక్స్పాండ్ అవ్వాలి అంటే, మన కాన్షియస్నెస్ ఎక్స్పాండ్ అవ్వాలి అంటే ఫస్ట్ మనం డిఫరెంట్ గ్రూప్స్లో జాయిన్ అవ్వాలి దట్ ఆర్ నాట్ ఇన్ అలైన్మెంట్ విత్ యూ. సో దెన్ యూ థ్రైవ్, దెన్ యూ కమ్ అవుట్. అంటే ఫస్ట్ మనలో మనం సెక్యూర్గా ఉంటేనే, మనలో మనం కాన్ఫిడెంట్గా ఉంటేనే, మనల్ని మనం బిలీవ్ చేయగలిగితేనే మనం ముందరికి వెళ్ళగలుగుతాం. సో దిస్ ఇస్ యాక్చువల్లీ అ లీడర్షిప్ టిప్ ఆల్సో. ఇఫ్ యూ వాంట్ టు బీ అ లీడర్, మీ లీడర్ అవ్వాలి అంటే, ముందుకు వెళ్ళాలి, హై అచీవర్ అవ్వాలి అంటే, హై పర్ఫార్మర్ అవ్వాలి అంటే గెట్ అవుట్, కంఫర్ట్ జోన్ నుంచి గెట్ అవుట్. సో ఐ గాట్ ద ఇంటర్వ్యూ. సో ఇన్ ద ఇంటర్వ్యూ దే వర్ ఆస్కింగ్ మీ, పరి సో ఆ 5 డైరెక్టర్స్ కూర్చున్నారు అండ్ నేను యాక్చువల్లీ ఆ ఇంటర్వ్యూ ఆఫ్టర్ 10 years ఆ ఇంటర్వ్యూ ఇస్తున్నాను బికాస్ IBMలో ఐ థింక్ మోర్ దెన్ 10 years IBMలో ఉండి ఎప్పుడు జాబ్ వెతకలేదు. సో ఆఫ్టర్ దాట్ ఫస్ట్ టైం ఐఎమ్ డూయింగ్ ద ఇంటర్వ్యూ. దాంట్లో ఫస్ట్ అడిగాను మేడం, పరి వాట్ కెన్ యూ డూ అని. సో నేను వాట్ ఐ సైడ్ వాస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐఎమ్ వెరీ గుడ్, నేను చాలా కమ్యూనికేషన్ ఎక్స్పర్ట్ అని చెప్పాను. ఐఎమ్ అ గ్రేట్ ఇంటిగ్రేషన్ ఎక్స్పర్ట్. అంటే ఒక టీం నుంచి ఇంకో టీం కమ్యూనికేషన్ కానీ ఇంటిగ్రేషన్ కానీ ఐఎమ్ ఎక్స్పర్ట్ అండ్ దాట్స్ హూ ఐఎమ్. సో నా యొక్క పర్సనల్ ట్రేట్స్ని కెరియర్లో ఇంటిగ్రేట్ చేశాను. సో దిస్ ఈజ్ వాట్ ఐ కెన్ డూ అని, దిస్ ఈజ్ వాట్ ఐ కెన్ అచీవ్ అని. అండ్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఎట్ PMC, ఐఎమ్ షూర్ PMCలో బోల్డని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఒక డిపార్ట్మెంట్కి ద బిగ్గెస్ట్, లహరి వాట్ వుడ్ యూ సే ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ PMCలో ఏంటి? వాట్ వుడ్ యూ సే? ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. PMC తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. Since you're talking about departments, I think there's a role called program producer, program coordinator. They work, which is what I'm doing. We work with multiple departments. Like we work with editing department, anchoring department, camera department, graphics department, digital department, PCR department. So, and maybe a little bit more of any other departments. So majorly 6 departments so we work it. So yeah, it's like you are integrating with different things annar kada. Something maybe it's a bit harder communicating with so many people and keeping that cool base. అంటే ఇంటిగ్రేషన్, మేక్ ష్యూర్ అన్ని కరెక్ట్గా లైన్ అప్ అయ్యాయి. సో ఒక ప్రొడ్యూసర్ అవ్వాలి అంటే దెన్ మేక్ ష్యూర్ కెమెరామెన్ ఆర్ నో ఏ టైంకి రావాలి, ఎడిటింగ్ పీపుల్ నో ఏం చేయాలి, లైటింగ్ పీపుల్ నో ఏం చేయాలి. సో ఇలాంటి మొత్తం యూ హ్యావ్ టు కోఆర్డినేట్ ఎవ్రీవేర్. Yes. సో ఇఫ్ ఐ హ్యావ్ టు అప్లై, నేను వెళ్ళి ఐ డోంట్ నో హూ ద హైరింగ్ మేనేజర్ ఇస్ PMCలో. ఇఫ్ ఐ హ్యావ్ టు అప్లై ఫర్ అ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్, సో ఫర్ మీ ఫస్ట్ ఐ హ్యావ్ టు ఫస్ట్ నాకు క్లారిటీ ఉండాలి ఆ జాబ్ నాకు కావాలా వద్దా. లేదా నేను ఊరికే అనుకున్నాను అనుకో, జస్ట్ PMCలో జాబ్ వస్తే చాలు అదే గ్రేట్ నాకు అన్న మైండ్ సెట్తో కూడా చాలా మంది ఉంటారు, రైట్? PMCలో జాబ్ వస్తే చాలు, ఏ జాబ్ అన్నా నేను చేస్తాను అని. ఫస్ట్ ఐ ఫీల్ లైక్ దట్ ఈస్ ఓకే ఇఫ్ యువర్ గోల్ ఈస్ టు గెట్, అంటే మన గోల్ PMCలో ఉండాలి, లేదా IBMలో ఉండాలి, లేదా విప్రోలో ఉండాలి, అదే మీ గోల్ అయితే దెన్ మేబీ ఓకే దట్ ఓకే దెన్ ఐ వుడ్ బి లైక్ లహరి, ఇఫ్ లహరి ఈజ్ అ మేనేజర్, హైరింగ్ మేనేజర్ and you are interviewing me, okay? Ivala, let's do a live example, okay? Lahari is interviewing me for program producer, okay? Then ask me questions. What would you ask me? Let's do a live interview right here. I'm very, very bad at this. But yeah, let's give it a shot. ఎందుకు ఈ కంపెనీకి వర్క్ చేద్దాం అనుకుంటున్నారు? నాకు పత్రిజీ అంటే చాలా ఇష్టం. PMC ఛానల్, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అంటే పత్రిజీ ఓపెన్ చేశారు. సో ఈ ఛానల్లో నా యొక్క సర్వీస్ ఇవ్వాలని నేను చాలా అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు పత్రిజీ అంటే చాలా ఇష్టం. అందుకే ఈ PMCలో వద్దాం అనుకుంటున్నాను. ఓకే, సైడ్ నోట్, ఈ ఆన్సర్ మీరు వింటూ ఉంటారా? ఈజ్ దిస్ అ కామన్ ఆన్సర్ దట్ యు గెట్? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కమ్ ఎందుకు PMCలో వర్క్ చేయాలనుకోండి, బికాస్ అగైన్ నాకు సర్వీస్ చేయాలని,
పిఎంసీలో వర్క్ చేయాలని ఉంది, పత్రిజీ అంటే నాకు ఇష్టం, అందుకే నేను వస్తున్నాను. ఓకే, Yeah, in this regard for meditators, yes, it's a common answer. కామన్ ఆన్సర్, రైట్? ఓకే, గో హెడ్. You are already applying for a particular position కాబట్టి మీకు ఎందుకు ఈ స్కిల్ సెట్స్ ఉన్నాయి ఈ పొజిషన్ కోసం? లెట్స్ ఏ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ అనే పొజిషన్. నేను 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 చాలా ఫాస్ట్ లెర్నర్ని. నేను ఏదన్నా నేర్చుకుంటాను. నేను ఏ పనైనా సరే నేను చేస్తాను. కెమెరామెన్ అయినా సరే, లేకపోతే ఎడిటింగ్ అయినా సరే, రాకపోయినా నేను నేర్చుకొని చేస్తాను. ఐ విల్ వర్క్ వెరీ 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 హార్డ్. That's a good answer. Is that a good answer? Okay. Yeah. So you'll be working with many departments. So you're like నేర్చుకుని చేస్తానని అన్నారు కదా. Are you willing to learn all departments regarding knowledge or technical terminology, at least to an extent? ఎస్, నేను ఏది ఇచ్చినా చేస్తాను. సో ఇప్పుడు నేను ఐఎమ్ సరెండరింగ్ మై సెల్ఫ్ రైట్ నౌ. ఓకే, సో దిస్ ఇస్ అగైన్ ఫస్ట్ ఐల్ కౌంట్ ఆల్ ద మిస్టేక్స్ దట్ ఐఎమ్ డూయింగ్ రైట్ నౌ. ఐఎమ్ డూయింగ్ ఆల్ మిస్టేక్స్. ఇప్పుడు ఇది ఏ చెప్తే నేను అది చేస్తాను. నాకు పిఎంసీలో ఉండాలి అంతే, అదే నాకు కావాలి. ఇంకా సో ఎంత శాలరీ ఇచ్చినా ఓకేనా, నేను చేస్తాను. ద ఫస్ట్ థింగ్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనం నా ఇంటెన్షన్ ఏంటి? ఫస్ట్ ఇంటెంట్, లెట్స్ రీ-ఇంజనీర్ దిస్ హోల్ సిచ్యువేషన్. నాకు పత్రిజీ అంటే ఇష్టము, నాకు సర్వీస్ చేయాలని ఉంది, అందుకే నేను పిఎంసీలో వర్క్ చేస్తాను. ఓకే, నాకు సర్వీస్ చేయాలని ఉంటే పిఎంసీలోనే వర్క్ చేయక్కర్లేదు. నేను నాకు పత్రిజీ అంటే ఇష్టం ఉంటే నేను పిఎంసీలోనే వర్క్ చేయక్కర్లేదు, నేను ఏదన్నా చేయగలను. కరెక్ట్? సో నేను ధ్యాన ప్రచారం చేయగలను, నేను ఏదైనా చేయగలను. సో ఆ రీజన్ ఈజ్ నాట్ ఇన్నఫ్ టు వర్క్ విత్ పిఎంసీ. ఫస్ట్ పాయింట్, దట్ ఈస్ నాట్ ఇన్నఫ్. ఓకే, చాలా మంది పత్రిజీ అంటే ఇష్టము, ఆర్ చాలా మందికి ఐబిఎం అంటే ఇష్టము, ఆర్ విప్రో, ఇట్ కెన్ బి ఎనీ, రీప్లేస్ ఇట్ విత్ ఎనీథింగ్. సెకండ్ ఏంటంటే, ఇఫ్ యూ థింక్ ఒకవేళ మీరు పిఎంసీలో వర్క్ చేస్తే అదొక ప్రెస్టీజియస్ ఇష్యూ అంటే, అరే వావ్ నేను పిఎంసీలో వర్క్ చేస్తున్నాను, ఆర్ సిఎన్ఎన్లో వర్క్ చేస్తున్నాను, బీబీసీలో వర్క్ చేస్తున్నాను, ఆ ట్యాగ్ మీ పేరుకి ఒక వాల్యూ యాడ్ చేస్తుంది అనుకుంటే అగైన్ రాంగ్ రీజన్. ఐఎమ్ టెలింగ్ ఇట్ ఇస్ రాంగ్ రీజన్. ఎందుకంటే ఫస్ట్ మీరు మర్చిపోతున్నారు, వాల్యూ మీ లోపల ఉంది, బయట లేదు, ట్యాగ్లో లేదు, ఆ కంపెనీలో లేదు, ఆ వాల్యూ మీలో ఉంది. మీరు ఐబిఎంకి వర్క్ చేసినా, గూగుల్కి వర్క్ చేసినా, అగైన్ ఇన్ దిస్ కేస్ పిఎంసీకి వర్క్ చేసినా, మీ స్టాటస్, మీ వర్దినెస్, మీ ఇంపార్టెన్స్ దానివల్ల పెరగదు. అగైన్ అలా మనం పెరుగుతుంది అనుకుంటే అగైన్ మనం ల్యాక్ థింకింగ్లో ఉన్నాము, అబండెన్స్లో లేము. మన వర్దినెస్ మనలో ఉంది. నేను ఏ జాబ్, ఏ కంపెనీ కన్నా వర్క్ చేయగలను, ఎంత పెద్దదైనా ఎంత చిన్నదైనా. నా ప్రెజెన్స్, నా ఎనర్జీ వల్ల యాడ్ అవుతుంది, కానీ ఇట్స్ నాట్ ది అదర్ వే. సెకండ్ పాయింట్. ఓకే, ఫస్ట్ పాయింట్, జస్ట్ బికాస్ ఆ కంపెనీ నాకు ఇష్టము, జస్ట్ బికాస్ ఆ కంపెనీ గ్రేట్, ఆర్ జస్ట్ బికాస్ నేను చాలా విన్నాను పిఎంసీ గురించి, పత్రిజీ అంటే ఇష్టము, దట్ ఈస్ నాట్ ఇన్నఫ్ రీజన్. సెకండ్, ఆ కంపెనీ మీకు వాల్యూ యాడ్ చేస్తుంది అని పని చేశారు అంటే దట్ ఈస్ ఆల్సో నాట్ ఇన్నఫ్ రీజన్. థర్డ్ థింగ్, రియల్లీ ఫస్ట్ ఆలోచించండి, ఆ యొక్క స్కిల్ సెట్ మీకు ఆనందం ఇస్తుందా, మీకు పర్పస్, మీ యొక్క పర్పస్. సే ఫర్ ఎగ్జాంపుల్ నా పర్పస్ ఎడిటింగ్, ఓకే, ఆర్ గ్రాఫిక్స్ డిజైనర్. నేను ఆ జాబ్కి అప్లై చేస్తున్నాను. గ్రాఫిక్స్తో ఐ షేర్ మై లవ్. ఓకే, ఎంత గొప్ప, ఇట్స్ నాట్ కాంపిటీషన్, కానీ ఆ గ్రాఫిక్స్ ఎంత పర్ఫెక్ట్గా చేయాలో అది చేస్తేనే నాకు సాటిస్ఫాక్షన్. ఇన్ఫ్యాక్ట్ బై ద వే లహరి, ఐ డూ లాట్ ఆఫ్ డిజైనింగ్ వర్క్. నా క్వాలిఫికేషన్స్ చెప్తాను. ఓకే, నేను డిజైన్ వర్క్ చేస్తాను, కాంటెంట్ వర్క్ చేస్తాను, నేను గ్రేట్ కమ్యూనికేటర్, ఐఎమ్ అ వెరీ గుడ్ కోఆర్డినేటర్, ఈవెంట్ ఆర్గనైజర్, really good event organizer actually, of course a teacher. So I'm all of this. I'm giving all my qualifications right now to anybody who want to hire me right now. But seriously, so why ఎందుకు కావాలి, ఫస్ట్ మనం క్లియర్గా ఉండాలి. ఏది మనలో వాల్యూ యాడ్ చేయదు, మనం ఏది ఇవ్వగలం, మన సర్వీస్ ఏంటి అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్తే
then it makes sense to be in that job. That is the real satisfaction. ఏదో తర్వాత జాబ్లోకి వెళ్ళాక లహరి నాతో సరిగా మాట్లాడలేదు ఆర్ బయట వాళ్ళు సరిగా నన్ను చూడట్లేదు, అగైన్ మనం పిఎంసీని బ్లేమ్ చేస్తాం ఆర్ ద డైనమిక్స్ని బ్లేమ్ చేస్తాం. మన పవర్ మనం తీసుకోవాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు బీ సెక్యూర్డ్ విద్ ఇన్ అస్. మనలో మనం సెక్యూర్డ్లో ఉంటేనే మనం హ్యాపీగా ఉండగలం. కాంపిటీషన్ జడ్జ్మెంట్లో ఉంటే హ్యాపీగా ఉండలేం. ఓకే, ఎస్ లహరి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఓకే, మనకి ఏం జాబ్ కావాలో మనకి క్లారిటీ ఉంటే వెల్ అండ్ గుడ్, మనకి ఏం కెరియర్లో వెళ్ళాలి అనేది. వాట్ అబౌట్ పీపుల్ who want to shift their careers, like, you know, I'm not happy over here, I want something else, కానీ ఏం చేయాలో క్లారిటీ లేదు. సో అసలు ఆ క్లారిటీ అనేది ఎలా తెచ్చుకోవాలి? చాలా మందికి క్లారిటీ ఉండదు ఏం చేయాలని లైఫ్లో ఆర్ ఏం కావాలి అని. ద ఓన్లీ వే యూ గెట్ క్లారిటీ ఇస్ బై డూయింగ్ ఇట్. సో వేరే ఏదైనా ట్రై చేయండి, వేరే ఏదైనా చేసి చూడ, ఏది ఫెయిల్యూర్ కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్పెరిమెంట్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఇఫ్ పిఎంసీలో ఉన్నారు, ఎడిటింగ్ ట్రై చేయండి, ఎడిటింగ్ నచ్చకపోతే ఓకే, మేబీ దిస్ ఇస్ నాట్ వాట్ ఐ వాంట్. ఏది ఇట్ ఈస్ నాట్ అ టైం వేస్ట్ కాదు. పర్పస్ అనేది ఓవర్ నైట్ తెలియదు మనకి, ఇది నా పర్పస్, ఇది నా లైఫ్ పర్పస్. అది ఒక ఎన్లైటనింగ్ డే కాదు. అది ఓ సడన్గా మనం బుద్ధుడిలాగా లేవగానే ఐ నో మై పర్పస్. ఇంకా ఇప్పుడు కూడా ఆఫ్టర్ 20 years నేను నా పర్పస్ ఎప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాను, ఎప్పుడు చేంజ్ అవుతూనే, అది అన్ఫోల్డ్ అవుతూ వస్తుంటుంది. ఏంటి నా పర్పస్ అనేది, ఇది చెయ్యాలి అని. కానీ నాకు అందరితో మాట్లాడితే ఇష్టం, అందరితో షేర్ చేయడం ఇష్టం. సో బేసికలీ నాకు దేంట్లో ఆనందం ఇస్తుందో ఆ కెరియర్ చూస్ చేసుకుంటే ఎక్కువ సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. కరెక్ట్, మన దేనికైతే ఆనందం ఇస్తుందో అది చేస్తుంటే సక్సెస్ అనేది వస్తుంది. సో ద ఈజియెస్ట్ వే ఎలా తెలుసుకోవాలి అంటే, మనం ఫస్ట్ ట్రై డిఫరెంట్ థింగ్స్. ఇదే నాకు కావాలి, ఇది ఫిక్స్ అయిపోకండి, దీంట్లోనే డబ్బులు ఉన్నాయి, ఇది వెరీ అట్లీస్ట్ నేను గ్రో అప్ అయినప్పుడు దీంట్లో డబ్బులు ఉన్నాయి కాబట్టి ఈ కెరియర్ చూస్ చేసుకోవాలి. యూనో అసలు ఐ డెంట్ నో వాట్ ఐ వాంటెడ్, నాకు అసలు తెలియలే ఏం కావాలి అని. కానీ డబ్బులు ఉంటే అక్కడ వెళ్దాం, అందరూ నా ఫ్రెండ్స్ అందరూ ఇది చేస్తున్నారు, ఇంజనీరింగ్ చేస్తున్నారు, సో నేను ఇంజనీరింగ్ చేస్తా. అందరూ యూఎస్కి వెళ్తున్నారు, సో నేను యూఎస్కి వెళ్తా. సో నా కెరియర్ వాజ్ లైక్ దాట్. నాకు ఏం కావాలో తెలీదు. బట్ అఫ్ కోర్స్ నాకు ఒకవేళ ఆ టైంలో నాలాగా ఎవరన్నా గైడ్ ఉండుంటే నా కోసం బాగుండేదేమో టు హెల్ప్ మీ ఇన్ మై కెరియర్, బట్ ఐ డెంట్ హ్యావ్. సో నేను చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఇంజనీరింగ్ చేసి, మాస్టర్స్ చేసి, తర్వాత మెకానికల్లో చేశాను. నేను మెకానికల్లో ఒక్క జాబ్ చేయలేదు. తర్వాత ఐటీకి షిఫ్ట్ అయ్యాను. తర్వాత ఐటీ వదిలేసి ఇప్పుడు కంప్లీట్లీ డిఫరెంట్ రౌట్. సో ఐ విష్ మేబీ ఐ వుడ్ హ్యావ్ డన్ సైకాలజీ. మేబీ నేను సైకాలజీ చేశాను, లేదో వేరే ఎనర్జీ వర్క్ మీద ఏదైనా సమ్ కైండ్ ఆఫ్ డిగ్రీ, అలాంటి డిగ్రీ తీసుకొని ఉండుంటే ఐ వుడ్ హ్యావ్ బీన్ రియలీ, ప్రాబబ్లీ దట్ వుడ్ హ్యావ్ హెల్ప్ మీ ఇన్ మై కెరియర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇంజనీరింగ్. కానీ నా టైమ్స్లో ఎప్పుడు ఎర్లీ 2000s ఓన్లీ 2 options or 3 options: doctor, engineer or MBA. But I'm sure ఇప్పుడు చేంజ్ అయి ఉంటుంది. I'm sure ఇప్పుడు those are not the only 3 options. There are many people who are choosing psychology, in fact. నాకు తెలిసిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు సైకాలజీ చేస్తున్నారు. Myself Munisha ma'am. Okay. I'm from Hyderabad. మ్యామ్ నాకు వచ్చేసి అంటే కెరియర్ గురించి అయితే క్లారిటీ ఉంది. ఐఎమ్ బీయింగ్ 39 years. ఐఎమ్ హ్యావింగ్ గ్రోయింగ్ 2 kids. ఐ వర్క్ విత్ సమ్ బ్యాంకింగ్ సెక్టార్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టార్ నుంచి నేను 12 years వర్క్ చేసి ఐ లెఫ్ట్ అవుట్. తర్వాత నేను నా కెరియర్ నేను ఇట్లా కాదు, నేను బిల్డ్ చేసి ఐఎమ్ నౌ ఎంటర్ప్రీనర్. నేను చాలా హ్యాపీగా ఎంటర్ప్రీనర్ అయ్యాను. కాకపోతే ఏంటంటే ఇప్పుడు 3 years కంప్లీట్ అయిపోయింది. ఎక్కడో నాకు అన్సాటిస్ఫాక్షన్, అది ఎందుకు అన్సాటిస్ఫాక్షన్ ఉంది అనేది ఇప్పటికీ నాకు కన్ఫ్యూజన్. హ్యాపీగా ఎంటర్ప్రెనర్ అయ్యాను, సక్సెస్ అయ్యాను, మనీ ఎర్న్ చేశాను. నాకు ఎక్కడో ఏంటంటే నాకు కంప్లీట్ అన్ని వదిలేసి మెడిటేషన్కి వెళ్ళిపోవాలనిపిస్తుంది.
ఇది కరెక్ట్ కాదని చెప్పి మళ్ళీ నేను బ్యాక్ వచ్చేస్తాను. ఇలా ఎందుకు అవుతుంది నాకు? ఇలా ఎందుకు అవుతుంది? సో డూ యూ మెడిటేట్ మోనిషా? యెస్ మ్యామ్. యాహ్! ఓకే. నేను అంటే ఒక వీడియోస్ చూసి అలా చూసైతే నేను మెడిటేషన్‌లోకి రాలేదు. పీఎంసీ కూడా జస్ట్ ఈ మధ్యనే కనెక్ట్ అయ్యాను. సమ్ ఆహా! పీపుల్ నాకు యాడ్ చేస్తే. హ్మ్. కానీ ఫస్ట్ నుంచి నాకెందుకో తెలీదు మేనిఫెస్టేషన్ అంటే మీరు ఇందాక చెప్పారు కదా! మీ గురించి చెప్పినప్పుడు నేనెప్పుడు కూడా నేను చాలా పాజిటివ్‌గా అనుకుంటాను. ఇది అయిపోయింది. ఇది నేను డైరీలో నోట్ చేసేసుకుంటాను. ఈ వర్క్ అయిపోయింది. డన్. ఇలా అయిపోయింది, ఇలా అయిపోయింది అని చెప్పి. నేను అనుకున్న మేనిఫెస్టేషన్ అన్నీ కూడా నా రియల్ లైఫ్‌లో ముందుకొచ్చినియి. నేను అన్నీ కూడా అచీవ్ అయ్యాను. నేను ఇద్దరు అబ్బాయిలు కావాలనుకున్నాను. ఆ ఇద్దరి అబ్బాయిలు నేను ఇట్లా అయితే అనుకున్నాను అట్లానే వచ్చారు. నాకిలా కావాలి అనుకున్నది ప్రతీదీ కూడా నా లైఫ్‌లో అచీవ్ అయింది. కాకపోతే ఏంటంటే ఒక 1 ఇయర్ నుంచి నాకు ఆహ్, సక్సెస్ కంటే కూడా మెడిటేషన్ అంటే అఫ్ ఐ వాంట్ టు కామ్ మై మైండ్. నేను ఎందుకు అంటే ఇప్పుడు అనుకున్నది సాధించాక కూడా ఎందుకిట్లా అవుతుంది అనేది నాకొక క్వెషన్. ఆ క్వెషన్ ఎప్పటినుంచో ఉన్నది నాలో. ఈ గ్రూప్‌లో అడగొచ్చో లేదో నాకు తెలీదు. బట్ నేను The first thing, మీరు కొత్తగా జాయిన్ అయ్యారు మెడిటేషన్. సో వాట్ ఐ వుడ్ సే ఇస్ మీరు ఇంకా ఎక్కువ మెడిటేషన్ చేయాలి. సెకండ్ థింగ్ ఏంటంటే 2 థింగ్స్ ఉంటాయి మేనిఫెస్టేషన్‌కి. లెట్స్ టాక్ అబౌట్ మేనిఫెస్టేషన్. మేనిఫెస్టేషన్ అంటే నాకు ఇల్లు కావాలి నేను మేనిఫెస్ట్ చేస్తాను. నాకు కార్ కావాలి నేను మేనిఫెస్ట్ చేస్తాను. నేను జాబ్ కావాలి మేనిఫెస్ట్ చేస్తాను. నాకు పార్ట్నర్ కావాలి నేను మేనిఫెస్ట్ చేశాను. యెస్, అవన్నీ మేనిఫెస్ట్ చేయొచ్చు. మన దగ్గర పవర్ ఉంది. కానీ మనం అది చేస్తూ వెళ్తుంటే ఫుల్‌ఫిల్‌మెంట్, సాటిస్ఫాక్షన్ అనేది ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే మన సోల్ పర్పస్ అలైన్డ్ అయితామో ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. మన రియల్ పర్పస్ ఏంటి మన లైఫ్‌కి, దానికి అలైన్మెంట్ అయ్యి దాని తరఫున మనం మేనిఫెస్టేషన్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నా పర్పస్ ఏంటి నా లైఫ్‌లో టు టీచ్ మెడిటేషన్. అందరూ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే నేను ఈ మెడిటేషన్ అనేది స్ప్రెడ్ చేయాలి. అది నా పర్పస్. ఒకవేళ నేను లేదు నేను మెడిటేషన్ టీచ్ చేస్తున్నాను కానీ నాకు ఓన్లీ దాంట్లో మనీ ఇస్తేనే నన్ను పాడ్కాస్ట్లో ఇప్పుడు లహరి ఈ షో చేస్తున్నాను, నాకు పిఎంసి వాళ్ళు మనీ ఇస్తేనే నేను చేస్తాను లేకపోతే నేను చేయను, ఆర్ వాట్ ఎవర్ ద మేనిఫెస్టేషన్ నేను క్రియేట్ చేయొచ్చు. నేను $1 million కావాలి, నాకు $10 million కావాలి, నా ఎనర్జీస్ దాంట్లో పెట్టగలను కావాలి అంటే. సో ఎప్పుడైతే మన సోల్ పర్పస్కి అలైన్ అవ్వకపోతే మన సాటిస్ఫాక్షన్ అనేది మనకి రాదు. ఇంకా ఏదో మేనిఫెస్ట్ ఇంకా చేజింగ్లోనే ఉంటాం. ఇది చేయాలి మేనిఫెస్ట్. మన అందరి దగ్గర పవర్ ఉంది, లా ఆఫ్ అట్రాక్షన్ ఉంది, మనం మేనిఫెస్ట్ చేయగలం. కానీ ఏం మేనిఫెస్ట్ చేయాలి? అందుకే ఎప్పుడు దానికోసమే ధ్యానం అవసరం. అందుకే మనం స్పిరిచువల్ సైన్స్ అనేది ఇంపార్టెంట్, మెడిటేషన్ అనేది ఇంపార్టెంట్. ఎందుకు మన పర్పస్ ఏంటి, మన సోల్ పర్పస్ ఏంటి, మన ఎందుకు ఏం చేస్తున్నాం అని తెలుసుకొని దాని సైడ్ వెళ్ళడానికి, అంతేగాని దాని నాట్ ఆపోజిట్ సైడ్. సో వాట్ యువర్ ఎక్స్పీరియన్సింగ్ ఇస్ వెరీ నార్మల్ మోనిషా. సో వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఇస్ బుక్స్ ఎక్కువ చదవండి, ధ్యానం చేయండి. అలాగే మెడిటేషన్ ఈవెంట్స్ ఉంటే జాయిన్ అవ్వండి. మెడిటేషన్ ఇన్ పర్సన్, నాట్ జూమ్, ఇన్ పర్సన్ వెళ్ళి మనుషులతో మాట్లాడండి. దట్ ఈస్ వాట్ ఐ వుడ్ సజెస్ట్. And then please follow PMC and then PSSM. పిఎంసి ఛానల్ చూడండి, ఇంట్లో శాటిలైట్ ఛానల్ అది, ఇంట్లో చూడండి. దెన్ యుల్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. సో ఈశ్వర్ క్వశ్చన్ ఇక్కడ, ఐ హ్యావ్ అ క్వశ్చన్. స్టెబిలిటీ ఇన్ కార్పొరేట్స్, వెన్ we change company we will get good hike, but if you are with same company we will not grow as all corporates are giving single digit hike. Is this the right practice to change company for my financial growth? Well, there's nothing wrong in changing company. Definitely I would say try it out. ఎందుకంటే ఒకవేళ మన ఉన్న డిపార్ట్మెంట్లో గ్రోత్ లేకపోతే, ఛాలెంజ్ లేకపోతే, మనకి మన ఎఫర్ట్కి రికగ్నైజ్ చేయకపోతే, డెఫినెట్లీ యూ షుడ్ ట్రై అదర్ ఏరియాస్ టు
వేరే కంపెనీస్ టు. So I would say, yeah, why not? Why not? Try different companies, try different places and see ki, and you can attract alanti company kuda. Okay, this is what I want, this is where I నేను వెళ్తాను. ఎలాంటి పొజిషన్ కావాలి, ఎలాంటి ఎన్వైరన్మెంట్ కావాలి, ఎలాంటి పే కావాలి, ఎవ్రీథింగ్ యూ కెన్ డిసైడ్ and go. And seriously, all meditators should go into leadership positions. You should aim for leadership positions. You should be the CEOs of all the companies. That is what I truly want. Under meditators, all pyramid masters must become CEOs. Nothing less than that. Aim big, think big. ఏదో మేనేజర్ కావాలి, టీమ్ లీడ్ కావాలి కాదు. థింక్ యూ హ్యావ్ టు బీ ద టాప్ మోస్ట్ డైరెక్టర్, ద వైస్ ప్రెసిడెంట్ అండ్ ద CEO ఆఫ్ ద కంపెనీ. అలా అవ్వాలి అంటే ఏం చేయాలి? ఇప్పటి నుంచే యూ స్టార్ట్ ప్రిపేరింగ్. థింక్ బిగ్, డోంట్ థింక్ లెస్. ఎందుకంటే మనం ఓన్లీ అ స్పిరిచువల్ పర్సన్ టాప్ మోస్ట్లో ఉంటే ద హోల్ ఆర్గనైజేషన్ విల్ చేంజ్. మనం ఒక కంపాషనేట్ ఆంటర్ప్రినర్ అవ్వచ్చు, ఒక కంపాషనేట్ లీడర్ అవ్వచ్చు, ఒక మ్యానిపులేటివ్ లీడర్ అవ్వాల్సిన అవసరం లేదు. అవ్వాలి అంటే ఆల్ యూత్ మస్ట్ ఎయిమ్ బిగ్, థింక్ బిగ్, లీడర్షిప్ పొజిషన్స్కి వెళ్ళాలి. అంతేగాని జాబ్ వస్తేనే చాలు అన్న మైండ్ సెట్ నుంచి బయటికి రావాలి మనం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను అంతే, పాస్ అయితే చాలు, 40 మార్క్స్ వస్తే చాలు, ఇదే మైండ్ సెట్తో పెరిగా నేను. మనకి ఎందుకు ఫస్ట్ క్లాస్? అరే పాస్ అయితే చాలు, బ్యాక్లాగ్ ఉండకపోతే చాలు. అండ్ ఎట్ వన్ పాయింట్ నేను వెళ్ళి బ్యాక్లాగ్ ఉంటే ఒక గ్రేట్ మెడల్ ఆఫ్ ఆనర్ అని చెప్పి, లహరి డిడ్ యూ నో దట్ ఇంజనీరింగ్లో వెళ్ళి ఒక పేపర్ని కొట్టేసి వచ్చేసాను నేను, ఎందుకంటే బ్యాక్లాగ్ అవ్వాలని. అదొక బ్యాడ్జ్ ఆఫ్ ఆనర్ ఆ టైంలో అట్లీస్ట్. సో నేను వెళ్ళి నాకు బ్యాక్లాగ్స్ లేవని నాకు బాధతో వెళ్ళి మొత్తం పేపర్ కొట్టేసి వచ్చేసాను. అండ్ దెన్ బ్యాక్లాగ్ వస్తే ఐ వాజ్ సో లైక్ ఎక్సైటెడ్, దానికి బ్యాక్లాగ్ ఉంది. నేను కూల్ కిడ్స్తో ఉన్నాను ఇప్పుడు, ఎందుకంటే బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళందరూ కూల్ కిడ్స్. సో ఆ కూల్ కిడ్ గ్యాంగ్లో నాకు ఎంట్రీ దొరికింది, ఎందుకంటే నాకు బ్యాక్లాగ్ ఉంది. ఐ ఛాలెంజ్ అందరికి, గెట్ ఇన్ టు లీడర్షిప్ పొజిషన్స్, ఎయిమ్ ఫర్ లీడర్షిప్ పొజిషన్స్, నథింగ్ లెస్. డ్రెస్ లైక్ దట్, టాక్ లైక్ దట్, థింక్ లైక్ దట్. అలాంటి ఫ్రెండ్స్తో ఉండండి, గ్రూప్స్తో ఉండండి, ధ్యానం చేయండి. బికాస్ మీకు లీడర్షిప్లో వెళ్ళాలి అంటే 3 hours మినిమం మెడిటేషన్ చేయాలి, 3 hours మినిమం. ఓకే, చెత్త మాటలు తీసేయాలి, ల్యాక్ మాటలు తీసేయాలి. అగైన్ ఆల్ PSSM ప్రిన్సిపల్స్ని అప్లై చేయాలి మనం. నో గాసిప్, నో డ్రామా, నో లెస్ టాక్స్, నో డిజాస్ట్రస్ థింకింగ్, నో నెగటివ్ థింకింగ్. Remember 4 types of thinking: disastrous, negative, positive, miraculous. Only miraculous thinking. I can do it. I can make it happen. ఇవన్నీ ఊరికే మనం PSSMలో చెప్పుకోవడం కాదు, ఇవన్నీ అప్లై చేయాలి మనం లైఫ్లో. దిస్ ఇస్ వాట్ వీ మస్ట్ డూ. అందుకే PSSM ఒక పిరమిడ్ మాస్టర్ అవ్వడం అంటే ఇట్స్ ఒక లైఫ్ స్టైల్ షిఫ్ట్. అది ప్రతి ఒక్క దాంట్లో మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఆల్ యూత్ గెట్ ఇన్ టు లీడర్షిప్ పొజిషన్స్. ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ దట్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. PMC తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. I just have one teeny doubt. So at least యూజువల్లీ మనకి ఏమన్నా కొంచెం కావాలి అంటే కొంచెం అబద్ధాలు ఆడాలి. ఇఫ్ యూ వాంట్ ఏ జాబ్ యూ హ్యావ్ టు లై ఎ బెట్, ఆర్ నాట్ జస్ట్ జాబ్, మనకి ఏమన్నా కొన్ని కావాలంటే లైఫ్లో కొన్ని అబద్ధాలు ఆడాలి అని అంటారు. ఆడాలి నిజంగా ఇంటర్వ్యూస్లో అండ్ ఆల్ దాట్, జస్ట్ టు ప్లీజ్ దెమ్ అండ్ ఆల్ దాట్, అబద్ధాలు ఆడాలా? సీ, ఇప్పుడు ఒకవేళ ఇఫ్ యూ ఆస్క్ మీ, పరి డూ యూ నో దిస్, లైవ్ ఎలా ఇవ్వాలో తెలుసా, టెక్నికల్ సైడ్, మేబీ ఐ డోంట్ నో దట్. ఓకే, సో ఇఫ్ యూ ఆస్క్ మీ దట్ క్వశ్చన్, నేనేం చెప్తానంటే, ఫస్ట్ థింగ్ ఇస్ నేను చాలా ఫాస్ట్ లెర్నర్, దట్ ఈస్ ద ట్రూత్. ఓకే, దట్ ఐఎమ్ నాట్ లైయింగ్. నాకు అన్నీ రాకపోవచ్చు. ఓకే, వాట్ యూర్ టెలింగ్ మీ, నాకు అది రాదు, కానీ అది ఎలా సాధించాలో నాకు తెలుసు, ఎవరి దగ్గరికి వెళ్ళి చేయించాలో నాకు తెలుసు. సో నేను చేస్తాను. సో
బేసిక్గా మనము ఇంటర్వ్యూలో వాట్ వీఆర్ సెల్లింగ్ ఇస్ కాన్ఫిడెన్స్. మనం ఒకవేళ లహరికి నేను కాన్ఫిడెన్స్ ఇస్తే నేను ఇది చేయగలను, నా వల్ల అవుతుంది, దట్ ఈస్ వాట్ యూ వాంట్. కాన్ఫిడెన్స్ ఇస్ కంటేజియస్. యాజ్ మై బాస్ వాట్ యూ వాంట్ టు ఫీల్, పరికి ఓకే ఈ జాబ్ ఇచ్చాను, ఐ నో అది అయిపోతుంది, నేను వరి అవ్వాల్సిన అవసరం లేదు. అలా ఉంటే దెన్ యు ఆర్ హ్యాపీ. నేను ఎలా చేస్తాను, ఏం చేస్తాను సెకండ్ విషయం, బట్ అట్లీస్ట్ యు ఆర్ కాన్ఫిడెంట్కి నేను చేస్తాను. సో ఐ డోంట్ థింక్ మన అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు ఇంటర్వ్యూలో. మనము చాలా క్లియర్గా క్లారిటీగా, అగైన్ కాన్ఫిడెన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇంటర్వ్యూలో. మనం కాన్ఫిడెంట్గా ఉండి ఎస్ నేను చేయగలను, నేను చేస్తాను. అఫ్ కోర్స్ ఇంటర్వ్యూ తర్వాత మనం దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేయాలి. ఊరికే మాట్లాడితే సరిపోదు, మనం దాంట్లో యాక్షన్లో కూడా పెట్టాలి. దట్ ఈస్ ఆల్సో దేర్. ఊరికే మాట్లాడుతూ ఏం చేయకపోతే అఫ్ కోర్స్ యూ విల్ ఫైర్ మీ, అరే పరి ఊరికే మాట్లాడుతుంది, ఏం పనులు చేయదు అని. సో ఫస్ట్ అఫ్ కోర్స్ సెల్లింగ్ యువర్ సెల్ఫ్, బట్ ఆల్సో స్టేయింగ్ ట్రూ టు యువర్ వర్డ్స్. ఊరికే చెప్పడం కాదు. ఐ థింక్ అక్కడే ప్రాబ్లం వస్తుంది. మనం అన్ని అబద్ధాలు చెప్తాం ఇంటర్వ్యూలో, కానీ దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయకపోతే అక్కడే ప్రాబ్లం వస్తుంది, ద మెయిన్ ప్రాబ్లం. సో బీ క్లియర్, ఇట్స్ ఓకే. రాకపోతే రాదు అని చెప్పచ్చు, అందరికీ అన్నీ రావు. ఇన్ఫ్యాక్ట్ ప్రతి ప్రాజెక్ట్లో డిఫరెంట్ ఎంత గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఉన్నా మనకు అన్నీ వచ్చు అని చెప్పలేము. సో ఇట్స్ ఓకే మనకి రాదు అని చెప్తే, అదే ఇట్స్ నాట్ అ షేమ్ థింగ్. ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ షూర్ పీపుల్ విల్ అప్రిషియేట్ ఇట్. ఎట్లా కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకోవాలని సంథింగ్ షార్ట్ ఇన్ యువర్ వర్డ్స్. డోంట్ సిట్ ఇన్ ద బ్యాంక్ బెంచ్లో కూర్చోవద్దు, సిట్ ఇన్ ద ఫ్రంట్. ఓకే, ఏదైనా క్లాస్లో వెళ్ళినా ఎక్కడైనా ఎప్పుడు ఫ్రంట్లో కూర్చోండి, బ్యాక్లో కూర్చోవద్దు. ఓకే, బ్యాక్లో కూర్చుంటే మనం హాహా నవ్వచ్చు, కామెంట్స్ చేయొచ్చు. నో, ఫ్రంట్లో కూర్చోండి. సెకండ్ టిప్, ఎప్పుడు కళ్ళల్లో చూసి మాట్లాడాలి. ఇక్కడ కింద పైన అటు కాదు, కళ్ళలో కళ్ళు చూసి మాట్లాడాలి. అది సెకండ్ టిప్. ఓకే, థర్డ్ టిప్, మనం నడిచే కంటే 20% ఫాస్టర్ నడవాలి. ఓకే, మనం నడవడం కంటే 20% ఫాస్టర్ నడవాలి. ఇవన్నీ మూడు మీరు ఆలోచించండి. హూ డస్ ఇట్? ఫాస్ట్గా నడవడం, కళ్ళలో పెట్టి కళ్ళు చూడడం, ఫ్రంట్లో కూర్చోవడం, ఫ్రంట్లో పిలవడం. దిస్ ఇస్ ఆల్ ఐ లెర్న్ ఫ్రమ్ మై ఫాదర్, బై ద వే. సో ఇవి ఐఎమ్ సీరియస్, ఈ టిప్స్ మీరు పాటించండి. మీ కాన్ఫిడెన్స్, ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ కాన్ఫిడెన్స్. అండ్ ఎప్పుడు ఇలా కూర్చోవద్దు, మీ పాస్చర్, ఇది వీక్ పర్సన్ కూర్చుంటారు ఇట్లా. సిట్ స్ట్రైట్, టాల్, చిన్ హై, ఆల్వేస్ లుక్ ఇన్ ద ఐ. మేక్ అ కాన్షియస్ ఎఫెక్ట్. మీరు కళ్ళల్లో కళ్ళు పెట్టే మాట్లాడాలి. ఇది ప్రాక్టీస్ చేయండి, మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఓకే, స్మాల్ టిప్స్. గాట్ జాబ్ బట్ లాస్ట్ ఇట్ 3 times బికాస్ ఆఫ్ ఫియర్. ప్లీజ్ జాయిన్ మై లీడర్షిప్ ప్రోగ్రామ్. ఎందుకంటే ఇప్పుడు టైం లేదు మాట్లాడడానికి. ఫ్రీ మాస్టర్ క్లాసెస్ ఉన్నాయి, 5-week ఫ్రీ మాస్టర్ క్లాసెస్. సో జాయిన్ ఇట్. నా ఇన్స్టాగ్రామ్లో ఐ పోస్ట్ ద లింక్ on my story. So get on Instagram and join the leadership class. It's on Sunday 10 p.m. me time. Sunday 10 p.m. for 1 hour. Manam leadership master class, ela how to be a influencer, ela man oka influencer, oka leader ga undali ane dani mida 5-week master classes free. Please join in. So anybody who is interested to learn more, join the master class. అమేజింగ్ కాన్సెప్ట్స్ మ్యామ్. లాస్ట్లీ నెక్స్ట్ వీక్ దేని గురించి మాట్లాడదాం అనుకుంటున్నారు? ఎలా మన గోల్స్ మన యొక్క సక్సెస్కి అడ్డుగా వస్తున్నాయి, మన గోల్సే మన సక్సెస్కి ఆబ్స్టకల్ అవుతున్నాయి, దాని గురించి మనం మాట్లాడదాం. అమేజింగ్ కాన్సెప్ట్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డెఫినెట్గా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. చాలా బ్యూటిఫుల్గా, చాలా మంది డౌట్స్ అండ్ దెన్ మీ ఓన్ ఎక్స్పీరియన్సెస్తో చాలా టిప్స్. స్పిరిచువాలిటీ అంటే నాట్ జస్ట్ మెడిటేషన్, ఇట్స్ అబౌట్ మైండ్ సెట్, ఇట్స్ అబౌట్ మన పర్సనాలిటీ, మన ఆనెస్టీ, మన కాన్ఫిడెన్స్ అండ్ మెనీ మోర్ థింగ్స్ అనేది చాలా బ్యూటిఫుల్గా పోర్ట్రే చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైతే పరి మ్యామ్తో మాట్లాడాలనుకుంటున్నారో పరి గారితో ఇన్స్టాగ్రామ్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు. అండ్ దెన్ ఎవ్రీ ఫ్రైడే కాన్షియస్ టాక్ విత్ పత్రి కార్యక్రమంలో మేడంతో మాట్లాడవచ్చు. అండ్ దెన్ ఎవ్రీ సండే వన్నెస్ మెడిటేషన్లో కలిసి మేడంతో అందరూ కలిసి మార్నింగ్ 6 to 7 మెడిటేషన్ చేద్దాం ఇండియా టైమింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ లహరి, అండ్ థ్యాంక్ యూ ఆల్
ఇవాళ జాయిన్ అయినందుకు. మళ్ళీ నెక్స్ట్ వీక్ సేమ్ టైం మనం కలుద్దాం. అగైన్ ఎలా మన గోల్స్ మన యొక్క సక్సెస్కే అడ్డుగా వస్తున్నాయి అనే టాపిక్ గురించి మనం మాట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్.